మీకు తెలుసా ఇలా శానిటైజర్ తాగేశారని? అయితే మాకు ఇక ఒక 15 days ఘర్షణ ఇక ఇటు మా సైడ్ వాళ్ళ సైడ్ ఇక వీళ్ళ మధ్యలో వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు మాకు ఫోన్ చేయడం, నేను వాళ్ళకి ఫోన్ చేయడం, లేదు సంధ్య ఒప్పుకోవట్లేదు అది ఇది అని బాగా డిస్కషన్ అయింది. లాస్ట్ లో ఇక తను శానిటైజర్ తాగేసింది అని ఫోన్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ తీసుకున్నాను ఫోన్ చేయగానే షాక్ అయింది. అంత షాక్ అయ్యి ఇక ఏమైందని ఇప్పుడు ఇక ఫోన్ చేసింది మా బావ వాళ్ళు, మా బావ సర్పంచ్ ఇక మా మ్యారేజ్ ఏంటంటే ఇక ఆయన దేవల్లే అంత ఆయన దేవల్లే మా మ్యారేజ్ అయింది. లాస్ట్ కి ఇక తను హాస్పిటల్లోనే ఉంది. హాస్పిటల్లో ఉన్నాక ఇట్లా సూసైడ్ అటెంప్ట్ అయిపోయింది, హాస్పిటల్లో ఉంది. మా పిన్ని సూసైడ్ చేసుకుని ఎవరు రాలేదు. మా తమ్ముడు మా అన్నయ్య కూడా వెళ్ళిపోయారు వదిలేసి. మా పిన్ని మా బాబాయ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళే చూసుకున్నారు. నైట్ మొత్తం వాళ్ళే ఉన్నారు నాతోటి. ఇక తర్వాత కూడా మీరెందుకు ఉంటారు అక్కడ, మీకేం పని లేదా, మీరు వ్యవసాయం చూసుకునే వాళ్ళు వ్యవసాయం చూసుకోకుండా ఎందుకు ఆధార్ కార్డు ఉందని ఆయన చెప్పినా కూడా మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఇక వాళ్ళ మాటలు పట్టించుకోలేదు మా పిన్ని మా బాబాయ్. పట్టించుకోకుండా ఇంకా లాస్ట్ కి మరి ఏంది దాని పరిస్థితి ఏంది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా పట్టించుకోలేరని వీళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే ఇప్పుడు మా బావ కొంచెం వెల్ సెటిల్డ్, కొంచెం బాగానే రెస్పాన్సిబిలిటీ, కొంచెం పొలిటికల్ అయితే ఇక పోయి తీసుకొద్దామని చెప్పేసి కారు మా బావది ఎర్టిగా కార్ తీసుకుని దానికంటే ముందు వన్ డే ఇక్కడ మబ్బాద్ వచ్చింది. మబ్బాద్ వచ్చి ఒక 2-3 days అంటే సూసైడ్ అటెంప్ట్ ముందు ఒక 1 week ముందు వచ్చింది. ఏమైందంటే నా బాధను మా పిన్ని మా బాగా చూడలేకపోతున్నారు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎట్లయినా విడగొట్టాలి, అక్కడికి పోయి వాళ్ళతోటి మేము చేసుకోనని చెప్పియాలి. దీని ముందు చెప్పిస్తే నమ్ముతుంది. అప్పటిదాకా ఇది నమ్మదు ఏ విషయాలు అయినా అని అన్నది. ఇక తర్వాత నేను గట్టిగా మాట్లాడినా ఏంది తర్వాత ఇక మాట్లాడిన తర్వాత ఇక సూసైడ్ అటెంప్ట్ అయిపోయింది అనేసి ఇక మా బావ ఫోన్ రాగానే ఎట్లా రా సంగతి అనగానే కథ మా అమ్మ మా బావ అక్క వాళ్ళ ఒక 4-5 కలిసి ఎట్టిగా కార్ వేసుకొని డైరెక్ట్ తన ఉన్న హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్ తనని ఎక్కించుకొని డైరెక్ట్ మా ఇంటికి తెచ్చుకున్న నెక్స్ట్ డే ఇక పైకి అక్కడ చిన్న గుడి, అది మొబైల్లో చాలా చిన్న గుడి, అసలు అది గుడి కూడా అన్నారు. అంత చిన్న గుడి, ఆ గుడిలో వెళ్ళి మీ సైడ్ ఒప్పుకున్నారు కదా మామూలుగానే చేసుకోవచ్చు. ఏమైందంటే నేను ఇక అట్లా అయిపోయింది, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళారు. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ముందు తీసుకెళ్ళారు నన్ను. ఇట్లా తీసుకెళ్తారు, ఇట్లా అంటే మాకు అవసరం లేదు, నువ్వు చనిపోయింది అనుకున్నా, నాకు చెప్పిన వినదు, దాని లైఫ్ దాని ఇష్టం నన్ను వదిలేసిరు. ఇక వదిలేసిన తర్వాత తీసుకొచ్చిరు. అయితే ఆ రోజు December 29 ఒక్క రోజే, December 28 నైట్ నేను వచ్చిన. 29 రోజు ముహూర్తం ఒక్కటే ఉంది, మళ్ళీ 2 months తర్వాత ఉంది. 2 months తర్వాత ఆ రోజు ఒక్క ముహూర్తమే ఉంది, దగ్గరలో ఏం లేదు, అదొకటి టెంపుల్ ఉంది. డైరెక్ట్ ఆ టెంపుల్ మీద నేను ఎందుకు ఒప్పుకున్నారని మీరు అడిగిరు. అంటే ఎందుకు మీ సైడ్ ఒప్పుకురు కదా గ్రాండ్ గా చేయొచ్చు మ్యారేజ్ అని అడిగిరు. ఎందుకంటే 29 రోజు ఒక్క రోజు ముహూర్తం ఉంది. ఆఫ్టర్ 2 months తర్వాత వీళ్ళే మారుతారు. మా అమ్మ మా బావ అందరూ ఒక 2 days ఆగు చేద్దాం, మ్యారేజ్ చేద్దాం, ఒక 2 days ఆగంటే లేదు తర్వాత మీ మనసు ఏమైపోతుందో ఏమో నన్ను తోలుస్తారు మీ ఇంటికి, మా ఇంటికన్నా నన్ను తోలుస్తారు మీరు. వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇక మ్యారేజ్ అయిపోతే వాళ్ళు ఏమన్నారు కదా, ఆ రోజు సడన్ గా అయిపోవాలి అంతే ఇక అని ఇక సడన్ గా గుళ్ళో మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత సరేలే ఎట్లయినా మ్యారేజ్ జరగలేదు కదా అని January 16th మా అత్తమ్మ రిసెప్షన్ పెట్టింది గ్రాండ్ గా. ఇక తను ఇక నా కూతురు కూడా ఎవరు లేదు, దాని బాధ నేను చూడలేను, దాని పాపం నేను మూట కట్టుకోలేను, మా కోసం వచ్చింది, నా కొడుకు కోసం వచ్చింది అని అన్ని ఆలోచించింది. ఇక ఒక కూతురికి నేనేం చేయలేను, నా కూతురు లేరు, అదే కూతురు అదే అని దగ్గరుండి అన్ని కొనియడం, శారీస్ అని ఏదైనా. ఇక మా అమ్మ నాన్న ఎట్లా మ్యారేజ్లు మనకు అన్ని చేస్తారో మా అత్తమ్మ కూడా అట్లనే అన్ని చేసి ఇక మా రిసెప్షన్ గ్రాండ్ చేసి